ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడేందుకే ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కూలగట్ల వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో ఆనాడు డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూలగట్ల ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ గతంలో అడిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు కూలగట్ల వెల్లడించారు. ఓటుకి నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దగ్గర నుంచి మన హక్కులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేశారని, ఆయన ఒక్క వ్యక్తి కోసం ఆంధ్రుల భవిష్యత్తుని నేలమట్టం చేశారని మరి చెప్పడానికి మేము బాధపడుతున్నాం. ప్రతిపక్ష పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనేకసార్లు చెప్తూ వస్తున్నారు, ప్రత్యేక హోదా అంతా సులువుగా రాదు, మనం పోరాటం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి